నమస్తే. నేను మీ అశ్విని కుమార్. డిసెంబర్ 13 ఈ తేదీ బాగా గుర్తుంటుంది భారతీయులకి. ముఖ్యంగా 2001 సంవత్సరం. పార్లమెంటు మీద దాడి జరిగి 20 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పటికీ కూడా మన భారతదేశానికి చెందిన వాళ్ళు, యాక్టివిస్టులు, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్టర్సు, చాలా పేర్లు బ్రాకెట్లో పెట్టుకుంటున్న వాళ్ళు విదేశీ మీడియాలకి ఇంటర్వ్యూలు మన దేశాన్ని డిఫేమ్ చేస్తూ, అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు మాట్లాడతారు. పార్లమెంటు మీద దాడి కానీ, సూసైడ్ అటాక్ కానీ, అఫ్జల్ గురు లాంటి వాళ్ళని ఉరితీయటం, ఇదంతా కూడా దుర్మార్గం. అఫ్జల్ గురు ఒక పెద్ద ఇన్నోసెంటు, మొత్తం వాళ్ళ కుటుంబం ఇదంతా కూడా ఇన్నోసెంట్, అంతా డ్రామా అని విదేశీ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. ఎక్కడ దెబ్బతిన్నది భారతీయులు, ప్రాణాలు కోల్పోయింది భారతీయులు. కానీ హంతకుల్ని కాపాడింది ఎవరు? ఉరిశిక్షని 12-13 సంవత్సరాల వరకు నెట్టుకుంటూ వెళ్ళింది ఎవరు? ఆ తర్వాత జరిగింది ఏంటి? ఒక్కసారి మనం 20 సంవత్సరాలు పూర్తయినా ప్రతి సంవత్సరం దీని గురించి ఎవరో ఒకళ్ళు వీడియో చేస్తూ ఉన్నా కూడా మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. ఎందుకంటే వీళ్ళు మారరు, యాంటీ ఇండియాగా మాట్లాడుతూనే ఉంటారు. కనీసం ఇప్పటికైనా ఆ రోజు పార్లమెంటు దాడి నుంచి ప్రస్తుతం మొన్న జరిగిన పేల్గామ్ అటాక్ దాకా అన్ని డ్రామాలంటూ అలవాటు అయిపోయింది. 2001 డిసెంబర్ 13 ఒక 5గురు లష్కరీ తోయిబా టెర్రరిస్టులు పార్లమెంటు మీద దాడి చేశారు. విఐపీలు అందరూ ఉన్నారు ఎంపీస్తో పాటు. వాళ్ళందరినీ చంపడానికే పార్లమెంటు మీద దాడి చేశారు. ఆ దాడిలో 8 మంది సోల్జర్సు, అట్లాగే ఇంకొక కానిస్టేబుల్, 9 మంది చనిపోయారు వాళ్ళని ఆపడానికి ప్రయత్నించి. ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉంది. ఇమీడియట్గా అఫ్జల్ గురు వాళ్ళ వెనకున్న వాళ్ళని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పోటా అని తీసుకొచ్చారు, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ అని. వాళ్ళని అరెస్ట్ చేశారు. చేశాక ఢిల్లీ హైకోర్టులో కేసులు వాదోపవాదనలు నడిచినాయి. హ్యాంగ్ చేయమని, ఉరి శిక్ష అని చెప్పి ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది. ఆ తర్వాత ఎన్నికలప్పుడు అక్కడున్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. ఆ తర్వాత యూపీఏ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక మొత్తం విదేశీ శక్తులు ఎలా నడిపించింది యూపీఏ ప్రభుత్వాన్ని? ఫస్ట్ బడ్జెట్ అంతా కూడా డ్రాప్ అయింది. ఈ ఫారినర్స్ మీద పెట్టిన సర్వేలెన్స్ బడ్జెట్ దాదాపు 90%, అంటే 23.4 కోట్లు ఉన్నది 2 కోట్లకి పడిపోయింది. పోటా చట్టాన్ని ఇమీడియట్గా రిపీలు చేసింది యూపీఏ ప్రభుత్వం. ఈ లీగల్గా ఆర్సెనల్ టెర్రర్ మీద ఎగెనెస్ట్గా తీసుకున్న ఆ చట్టాన్ని అంతా కూడా, పేజెస్ అంతా కూడా కనబడడం మానేసినాయి 2004లో. 2005లో సుప్రీంకోర్టు డెత్ సెంటెన్స్ 2003లో అఫ్జల్ గురికి ఇచ్చిన దాన్ని హోల్డ్లో పెట్టింది, అపోల్డ్లో పెట్టింది. అదే సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, మనం పాకిస్తాన్తో చేతులు కలుపుదాము, పాకిస్తాన్కి స్నేహహస్తం ఇద్దాము. దానికి రెస్పాన్స్ లష్కరీ తోయిబా వాళ్ళు బాంబ్స్ ఢిల్లీ మార్కెట్స్లో 62 మంది చనిపోయారు, 200 మంది గాయపడ్డారు. 2006 తీసుకుంటే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ యసిన్ మాలిక్ జమ్మూ కాశ్మీర్ని సెపరేట్ చేయాలని సెపరేటిస్ట్ ఆయన కలిశారు. తర్వాత హఫీజ్ సయ్యద్ని కలిసి వచ్చినందుకు యసిన్ మాలిక్కి థ్యాంక్స్ చెప్పానన్నారు, శాంతి చర్చలు అన్నారు. కానీ వాళ్ళకి రిప్లై ఏమి ఇచ్చారు అంటే, ముంబై ట్రైన్ బాంబ్ బ్లాస్ట్లు, 188 మంది చనిపోవటం. గవర్నమెంట్ ఎట్లా రెస్పాండ్ అయిందంటే, ఇప్పటికే మనం పాకిస్తాన్తో కానీ టెర్రరిస్టులతో స్నేహస్తం అందిద్దాం, క్రికెట్ మ్యాచ్లు ఆడదాం, పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్లు, వీటి ద్వారా శాంతి ఇరు దేశాల మధ్య, టెర్రరిజం తగ్గుతుంది అంటూ భయపడ్డారు. అప్పుడు ఇలా టెర్రరిస్టులు దాడి చేస్తే వెంటనే ఈ రకంగా మాట మార్చారు. అఫ్జల్ గురు మాత్రం మెర్సీ పిటిషన్ ప్లీ చేసుకున్నాడు. ఒక 6 సంవత్సరాలు తప్పించుకుందాం అనుకున్నాడు. ఆయన కథ ఆయన నడుపుతున్నాడు. టెర్రరిస్టులు భారతదేశాన్ని బెండ్ చేయడానికి, అఫ్జల్ గురు విడుదలకి ఇలాంటి దాడులు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన కరువు. 2008 ఎవరూ మర్చిపోలేరు. 26/11 ముంబై 4 రోజులు అట్టుడిగిపోయింది. మొత్తం కర్ఫ్యూ, 170 మంది చనిపోయారు. అఫ్జల్ గురు ఉరితీత ఫైల్కి మాత్రం చెదలు పడుతూనే ఉంది. డస్ట్ అట్లా పక్కన పడేస్తుంది.
2012 డిసెంబరు 11వ యానివర్సరీ పార్లమెంట్ మీద దాడి అని UPA 2 ఆ కుటుంబాలు ఎవరైతే ఆర్మీ జవాన్లు చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ పిలిస్తే వాళ్ళు మాకు ఈ పూలొద్దు, ఇవేమి వద్దు, అతన్ని ఉరి తీయండి అని గట్టిగా ప్రశ్నించారు UPA 2 ప్రభుత్వాన్ని. వాళ్ళతో పాటు ఢిల్లీలో అట్లాగే భారతదేశంలో చాలామంది భారతీయులందరూ అతన్ని ఎందుకు మీరు ఉరి తీయట్లేదు, ఏం నడుస్తుంది, మీరు ఉరి తీయకుండా అతన్ని జైల్లో పెట్టారు, పాకిస్తాన్తో స్నేహ సంబంధాలు అంటున్నారు, బాంబు దాడులతో అల్లాడుతోంది భారతదేశము, మీరు ఎందుకు ఉరి తీయట్లేదని గొంతు విప్పగానే గళం విప్పగానే UPA 2 ప్రభుత్వంలో 2013 ఖచ్చితంగా ఇంకా బ్యాడ్ PR వస్తోంది ప్రభుత్వానికి, ఉరి తీయాలని అఫ్జల్ గురుని తీహార్ జైల్లో, ఎందుకంటే మళ్ళీ 2014 ఎన్నికలు చూడాలి, జనాల్లో 12 సంవత్సరాలు అయింది ఉరి తీయకుండా ఉంచారు, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది UPA 2. అందుకని అన్ని దృష్టిలో పెట్టుకొని తీహార్ జైల్లో ఉరి తీశారు 2013లో అఫ్జల్ గురుని. 12 సంవత్సరాలు పట్టింది UPA ప్రభుత్వానికి ఉరి తీయటానికి. పోటా చట్టాన్ని రిపీల్ చేసింది. ఎప్పటికప్పుడు UPA ప్రభుత్వాన్ని ఆధీనంలో పెట్టుకుంటానికి టెర్రరిస్టులు, టెర్రరిజం గ్రూపులు అక్కడో ఇక్కడో బాంబ్ బ్లాస్టులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూనే వచ్చారు ఇండియాని, భారతదేశాన్ని. ఇదంతా ఒక ఎత్తు. 2016 ఫిబ్రవరి ఈ జవహర్లాల్ నెహ్రూ స్టూడెంట్స్ యూనియన్ వీళ్ళందరూ కూడా అఫ్జల్ గురు హత్యకు సంబంధించి ఉరిశిక్షకు సంబంధించి ప్రొటెస్టులు చేయటం మొదలుపెట్టారు. అఫ్జల్ హమ్ షర్మిందా హై, తేరా కాతిల్ జిందా హై, భారత్ తేరే తుకుడే హోంగే, ఇవి వాళ్ళు ఇచ్చింది జవహర్లాల్ నెహ్రూ స్టూడెంట్స్ యూనియన్ స్లోగన్స్. అలాంటి చోటకి మన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వెళ్ళి నేను మీతో ఉన్నాను, మీతో నిలబడతాను అంటూ కూడా చెప్పటం, ఇదంతా కూడా ఎట్లా నడిచింది 2001 నుంచి 13 దాకా. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఎప్పీస్ చేయడానికి ప్రయత్నించింది, ఈ పార్లమెంటు మీద దాడి చేసిన టెర్రరిస్టులు కానీ లేదు, వాళ్ళకి మద్దతుగా ఈ స్లోగన్స్ జవహర్లాల్ నెహ్రూ స్టూడెంట్స్ యూనియన్లో ఇచ్చిన వాళ్ళు కూడా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ 8 మంది ప్రాణాలు కోల్పోయిన కుటుంబీకులందరూ కూడా ఏదో ఏమి యాక్షన్ లేదు ప్రభుత్వం నుంచి, అట్లా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. వీళ్ళంతా కూడా ఇట్లా చెప్పుకుంటూ ఇన్ని సంవత్సరాలు ఈ రోజుకి వెళ్ళి ఇదంతా ఒక డ్రామాని ఎట్లా చెప్పబుద్ధి అవుతుంది అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక్కడ ఏ ప్రభుత్వం ఏం మోకరి మన సెక్యూరిటీని అపహాస్యం చేశారో అన్నది కాదు, ఇది హిస్టారికల్ రికార్డు, చారిత్రకంగా ఈ రికార్డు ఉండిపోతుంది. ఇవి గుర్తుపెట్టుకోకుండా, దీని గురించి ఆలోచించకుండా ఇంకా ఎవరినో మభ్యపెట్టడానికి, ఎవరివో ఓట్లు పొందటానికి, ఉన్న ప్రభుత్వాన్ని కూల్చడానికో, ఇన్స్టెబిలిటీ కోసమో, ఇంకా ఏం సాధించాలని ఇలాంటివన్నీ కూడా ఫేకు. అఫ్జల్ గురు మంచివాడు, అఫ్జల్ గురు ఇన్నోసెంటు, పార్లమెంటు మీద దాడి ఓ నాటకం, ఇవన్నీ ఎలా చెప్తున్నారు అన్నది అంతుపట్టని అంతు చెక్కని ప్రశ్న. థ్యాంక్ యూ.